ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి రాస్యాధిపతి సప్తమంలో ఉంటున్నాడు ఈ సంవత్సరం జూన్ 2 వరకు కూడా. సో ఈ రాస్యాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో వివాహ ప్రయత్నాలు, సామాజికంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడము, కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఒడిదుడుకులు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు జూన్ 2 వరకు. మరి జూన్ 2 తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి, అది ధనయోగాన్ని ఇస్తుంది. అష్టమంలో ఉండే గ్రహం అది కూడా ప్రత్యేకంగా గురువు అష్టమంలో ఎగ్జాల్టెడ్ 2వ స్థానాన్ని చూస్తాడు. ఎందుకంటే పశ్యంతి సప్తమాం సర్వే అనే ఒక శ్లోకం ఉంది. అంటే ప్రతి గ్రహము తన రాశి నుంచి సప్తమ స్థానాన్ని చూస్తుంది. చూసినప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఇస్తుంది. ఎగ్జాల్టెడ్ గురువు ఎప్పుడు సప్తమం నుంచి 2లో చూస్తున్నప్పుడు, అంటే అష్టమం నుంచి 2ని చూస్తున్నప్పుడు, సప్తమంలో ఉన్న గురువు మారిపోతున్నాడుగా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పూర్వీకుల ఆస్తుల మూలంగా ధనయోగము, ఏదైనా రీసెర్చ్ మూలంగా ధనయోగము, కొంతమందికి చదువుకునే పిల్లలకి ఏదైనా చూడండి చదువుకునే సమయంలో కొన్ని పొందుతుంటారు గవర్నమెంట్ నుంచి, అటువంటి వాటి మూలంగా స్టైఫండ్స్ ఇలాంటివి. అలాగా అష్టమంలో ఉండే గురువు అకల్ట్ రిలేటెడ్ విద్యను కూడా ఇస్తాడు, ఎందుకంటే 4వ స్థానాన్ని కూడా చూస్తున్నాడుగా. అలాగే గృహయోగాన్ని, అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే జూన్ 2 తర్వాత నుంచి బాగుంది అనేటువంటిది ఆ గురువు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ అష్టమంలో ఉండే గురువు 12ని చూస్తాడు, ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూస్తాడు, 4వ స్థానాన్ని చూస్తాడు, 2వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి జూన్ 2 తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు, మీరు చదువుకునే విద్యా విషయంలోని గురువు అనుకూలిస్తున్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే భాగ్యంలో ఉండే కేతువు కూడా మీకు 25 నవంబర్ వరకు రాహుకేతువులు భాగ్యంలోని, రాహువు 3లో అంటే కుంభంలో ఉన్నాడు, కేతు భాగ్యంలో ఉన్నందుకు 25 నవంబర్ వరకేమో కేతువు మీకు ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తే, 25 నవంబర్ వరకు 3లో ఉండే రాహువు పర్టికులర్గా మీకు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అతను అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్లో క్లియర్గా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ధైర్య సాహసాలను ఇస్తాడు. కానీ ఎప్పుడైతే రాహు 2లోకి వచ్చేస్తాడు 25 నవంబర్ నుంచి, కొంచెం మీరు మీ యొక్క ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా ఆన్లైన్లో చేసే విషయాల మీద, విదేశీ కంపెనీల మీద పెట్టినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతుంది అక్కడ నుంచి. అది మెయిన్గా చూసుకోవాలి. ఇక శని ఎట్లాగో 4లో ఉన్నాడు, అర్ధాష్టమ శని అంటుంటారు. కాబట్టి కొంచెం ఈ వక్రించినప్పుడు, ఈ గురుబలం పడ్డప్పుడే మీరు గృహ నిర్మాణం కానీ, ప్లానింగ్, వాహనం కానీ, లేకపోతే ఒక స్థలం తీసుకోవడం కానీ చేయండి. మళ్ళీ వక్రగతి పోయిన తర్వాత మాత్రం దయచేసి చేయకండి, ఎందుకంటే అది 10 డిసెంబర్ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతాడు. అక్కడ నుంచి మాత్రం మీరు చేసుకోకుండా, ఒకవేళ కంపల్సరీ తప్పనిసరి కట్టవలసి వచ్చినా, తీసుకోవాల్సి వచ్చినా మీరు కాలభైరవ అష్టకం చేసుకోండి. కాకపోతే మీరు నిత్యము చేయవలసింది మాత్రం
లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి మీ జీవితాంతం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్